ఛాంగు బళ్ళ మహారాజు కళ్ళ దొరికావు గురు దొంగోళ్ళ దొరు ఎడాపెడా ఏలు మహామంత్రి రాజా వీడిని తీయమని చెప్పినా కదా సగం రాజ్యం నిన్నే తిన్నా అది పొట్టా గుట్ట. నైస్ కాస్ట్యూమ్ బ్రదర్. అవు రాజు నాకు ఒక చిన్న డౌట్. ఏమది? మీరు యుద్ధానికి పోయినప్పుడు యుద్ధ రంగంలో కళ్ళు మూసుకొని ఇట్లా 1000 మందిని చంపేస్తున్నారు కదా. అవును, కానీ మనం యుద్ధం ఎందుకు గెలుస్తలేము? చంపింది మనోళ్ళనే. అంటే మా నాయన చంపింది నువ్వేనా? ఏం రాజు? రాజా నాకు ఇంకో చిన్న డౌట్ ఉంది రాజా. ఏమది? ఇప్పుడు వైజాగ్ అని ఎందుకు అంటారు? వైజాగ్ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు జాక్ అని ఒకడు ఉండేవాడు. ఇంగ్లాండ్కి వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తున్నావు వైజాగ్ అన్నారు. అప్పుడు అది వైజాగ్ అయిపోయింది. నా దగ్గర ఇంకొక చిన్న డౌట్ ఉంది. మచిలీపట్నం అనే పేరు ఎట్లొచ్చింది? మచిలీపట్నంలో ఒక రాజు ఉండేవాడు, ఆయనకు ఒక చెల్లి ఉండేది. సో ఆమెకి ఏమైనా గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాడు, అందుకే ఆ ఊరి పేరు మా చెల్లిపట్నం అని పెట్టేశాడు. అది మచిలీపట్నం అయిపోయింది. సభ మొదలైపోయినది. మన కవివర్యులు ఇంకా రాలేదేమిటి? కవివర్య ఈ మధ్య మా ఆరోగ్యం క్షీణించినది, ఏం చేయవాలి నేను? మీ జాతకం చూసుకుంటే మీరు 30 ml వాటర్ లో తప్పుగా అనుకోవద్దు బాబు, తప్పుగా అనుకోవద్దు. వాటర్ కలుపుకొని ఒక మూల్యం ఇస్తాను, తీసుకొని తాగితే ఇంకా లైఫ్ లాంగ్ అంతా మంచి జరుగుతుంది. నాది కూడా చూడాలి జరా. ఇది నేను కూడా చూడ చెప్పు. మీ లైన్ ఎలా ఉందంటే మీరు కరెక్ట్ ఒక 2 months లో యోయో అనే ఒక రాజ్యంలో దొరికిపోతారు. తర్వాత నుంచి బాగుంటది ఆయనకి. తర్వాత నుంచి అంతా బాగానే. ప్లేట్ కి అన్నం వచ్చేసి ఇస్త్రేస్తారు ఇలా ప్లేట్. అంటే జైలా? కవివర్య ఏమన్నా వదలొచ్చుగా? ఎందుకు ఏడుస్తారు? ఏమైంది? పల్లవి సెట్ చేసుకుంది. శృతి ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు మనం? పల్లవి అంటే రాగము తాళము రాజరా అని కాదు, శృతి లేపు. అది కాదండి, ఒక చిన్న పొడుపు కదా. దుస్తులు విప్పినది బాయిల దూకినది అరటి పండు. అవునా? బనానా. ఇది చెప్పింది ఒక్క ముక్క అర్థమైంది అవ్వదు. మంత్రివర్య చెప్పడం మర్చిపోయినా, నా కూతురికి స్వయంవరం ఏర్పాటు చేసిన 2 దేశాల నుంచి రాజులు వస్తున్నారు, పోయి పికప్ చేసుకో. లొకేషన్ రాజాది రాజ మార్తాండ హిత పురోహిత పృథ్యధామంత దండనాయక వార వనితా జనిత నృత్య నాట్య కళా మనో వినోహరంబగు చతువారంగ సమేతులై శతసోదరుల సమన్వితులై శ్రీ 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 రాజుగారు విచ్చేస్తున్నారు. హో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆస్థాన కవివర్య రండి. జాతకం ఒకసారి ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, ఎలా ఉండకూడదు? ఈయన పెట్టుకున్నప్పుడు నా జాతకం నాశనం అయిపోయింది. టీంలో పెట్టుకున్నప్పుడు ఇతని జాతకం చూసుకుంటే పెళ్లి కాగానే ముందు లైఫ్ లో ఫ్రీడమ్ పోతుంది, తర్వాత ఏలిపోతుంది, ఆ తర్వాత ఎంటికలు పోతాయి. యువరాజా, నా కాబోయే అల్లుడికి సంగీతంలో పట్టుండాలి, మీకున్నదా? ఫస్ట్ అల్లుడిని అడుగు, తర్వాత నేను. చిన్నరాజా వారు అందుకోండి. పాస్. మా రాజు వారికి ఒక పొడుపు కథ అడుగుదేను. అడుగు. బడిలోకి వస్తుంది, బయటికి వస్తుంది. ఏంటిది? టీచర్. yes కరెక్ట్ ఆన్సర్. కవివర్య వేడువే రస్తే మే చోడువే ఆజా సావరియా ఇక యువరాజు ఇద్దరు వచ్చారు కాబట్టి మా చిన్న రాజా వారు ఒక పొడుపు కథ అడుగుతారు. నల్లటి ఆకాశం, తెల్లని పాము. నల్లటి ఆకాశం, తల జుట్టు, అందులో పాపిట. అది కూడా తెలియదు రాజు ఎట్లయింది. అందరికి తెలిసింది అడుగుతావరా? తెలియదు అడుగు. అయితే మరి నువ్వు రాజు ఎందుకు అవుతావు మరి? స్వయంవరానికి వచ్చారు కాబట్టి రాణి ఒక్కసారి రమ్ము, విస్కీ, బ్రాందీ. चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त. तलांग तक झुमता दिन तक झुमता तईता तलांग ता दिन
మిలా ఆత్మే ఆత్మిలా టైం లాగ్తాం టైం లాగ్తా ఇదిరా నేను చెప్పినా కదరా. ఇద్దరులో మీకు ఎవరు నచ్చారు? ఆ అందం, ఆ పౌరుషం, ఆ సామర్థ్యం, ఆ శక్తి అన్ని ఈ మహారాజు. గుడవే నడిపింది మహారాజా గుడారం కాదు అది కప్పింది. ఓ యువరాణి గారి వస్త్రమా? మా రాణి సింగింగ్ లోను డాన్సింగ్ లోను మంచి నైపుణ్యం ఉంది. మీకు కావలసింది నా దగ్గర ఉంది, అందుకో తొలి కానుక లేదుగా ఏం చేస్తావు? దిమాగ్ లేదంట. అలిసి తిని మరిచి తిని చివరికి నేను ఒంటరై తీరి. హ్యాపీ మ్యారేడ్ లైఫ్. థ్యాంక్ యూ. మరి మరి నా పరిస్థితి ఏంటిది? ఇది పట్టుకోండి. ఎవరి పని అలా అయిపోయింది, ఎవరు పిల్లలు చేసుకురు రానేది. ఎప్పుడో లేచిపోయింది అది. ఇలాంటప్పుడు ఏం చెప్పాలంటే ఆత్మే ఆత్మిలా. అందగాడి ఎలుగు పట్ల మీద పడిపోకు. నేను అందంగా ఉంటా, ఆ విషయం నాకు తెలుసు, 2 రాష్ట్రాలకి తెలుసు. నా ఒక్క చీకి ఇన్ని చీలు తోడైన చూడు. దెబ్బకు మర్చిపోయానండి. ఎందుకట్లా కొట్టుకుంటున్నారు? చూడండి అన్నయ్య గారు, ఈ రోజు ఏంటో కూడా తెలియదంటే ఈయనకి. ఎవ్వరిస్తే మర్చిపోతావా? ఏం బాగాడివిరా నువ్వు? సిగ్గుశరం లేదురా నీకు? సిగ్గు శరం అస్సలు లేదు. ఈ విషయం తెలిసిందంటే బయట ప్రొడక్షన్ టీ బాయ్ ఉంటాడు చూసావా, విరిగిపోయిన పాలని ఫెవికాల్ తో కలిపి అతికిచ్చి దాని కాఫీ పౌడర్ కలిపి తీసుకొచ్చి మొహం మీద కొట్టి ఫూ అని ఉంటాడు. ఫినిష్లే, స్టిక్కర్లే, బొట్టు బిళ్ళలే. పర్ఫెక్ట్ గా ఉన్నావమ్మా. రాత్రి 12 గంటలకి జూబ్లీ చెక్ పోస్ట్ కాడికి శివాజీ గారు వచ్చి నాకు దుప్పటి ఇచ్చారండి. అడిగావా ఎందుకు ఇచ్చారో? ఎవరికి చెప్పొద్దన్నారు. ఆయన అంతే, ఏదన్నా చేస్తే 2వ కంటికి తెలియనీయడు. మీరు ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేసి పెట్టారు కదా, అది చాలా వైరల్ అయిపోయింది. ఏం చేసింది సార్? మీ ఆవిడ వీడియోస్ అందరు చూసి వైరల్ చేశారు. చేస్తే చేసే వీడియోలు ఎందుకు తీసుకున్నారు? వర్ష గారికి నేను మేనేజర్ అయిపోయా. అదే రోడ్డు మీద పోసలు అమ్ముతా ఉంటుంది, దానికి మేనేజర్ ఏంట్రా? ఎవడరా నువ్వు? ఏమో వర్ష, ఎవరో హీరోయిన్ వచ్చారు మేడం. ఎవరు మేడం మీరు? స్టిక్కర్లే. మన ఊరికి దరిద్రం పట్టింది కదరా, ఆ దరిద్రం పోదు. నువ్వు ఎట్లా చేసి ఊర్లో శోభనం చేసుకున్నావు అనుకో, మన సమస్యలే తీరిపోతాయి మామ. ఓకే డన్. సారీ, నాకు వేరే అబ్బాయి నచ్చుడు. జంప్. ఏందా సప్పుడేం లేదు. పిల్లలు సార్ మాట్లాడను. అమ్మా ఏమే ఏమండి పిలుసురా నిన్ను బావా? అమ్మా అంత ఓకేనా? ఓకేమా. ఏం చేస్తున్నావని? ముసలి దానికి జ్యూస్ కావాలంట, 2 పళ్ళు ఇస్తావు అట్లా. ఒక్క నిమిషం ఆగు మామ, ఇస్తాం. మామ ఆరెంజ్ దీంట్లో ఇమ్మా. ఇదిగో మామ. ఏమి ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. అమ్మాయి పేరు ఫైమా. ముద్దుగా ఏమని పిలుస్తారు? నేను ముద్దుగా ఏం పిలవనండి, బయటనే సమాజం వేరే వేరే ముద్దు పేర్లతో పిలుస్తా ఉంటది. ఏమని పిలుస్తుంటది? బేబీ, రాధిక, RX100, ఇందు అని పిలుస్తా ఉంటారండి. ఇట్ట తయారయ్యేనే మీరంతా. అమ్మా, వీడు పెళ్లికి ముందు ఒక అమ్మాయిని 15 years లవ్ చేశాడంట. నా బతుకంతా నాశనం అయిపోయిందమ్మా. నేను 15 సంవత్సరాలు ప్రేమించా, కానీ తన మీద ఎటువంటి చెడు ఉద్దేశం లేదు. మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. లైట్ ఆఫ్ చేసినాక ఏం జరగలేదు. అమ్మ నువ్వు నమ్ముతావానే? ఏమిటిది? ఇది దువ్వెన. భలే ముచ్చటగా ఉన్నది, నాకు ఇవ్వన్నయ్య. అయ్యో, వాడికి ఏమున్నదని దూకుంటాడే.
ఇన్నాళ్ళు ఇంట్లో ఆడవాసన లేదన్నారు కాదు ఇప్పుడు ఇంట్లో ఆడవాసన రాబోతుంది. ఇంటి ముందు కల్లాప చల్లబడుతుంది. ఆ మూలకున్న ప్రమిద వెలుగబడుతుంది. పసిపిల్లలు ఉండాల్సింది అమ్మబడి, వాళ్ళు పెద్దయ్యకి వెళ్ళాల్సింది బడి, ప్రతి ఒక్కరు వెళ్ళాల్సింది ఖుష్బు గుడి. అబ్బా రాంప్రసాద్ చేస్తున్నాడు చేతపడి. నేను రైటర్ని సార్, ఏదైనా రాయగలను సార్. అవును రాంప్రసాద్, మా ఇంటికి వచ్చి ఒకటి రాయాలి నువ్వు. ఏం రాయాలి సార్? శివాజీ నిలయం అని రాయి. నేను ఒక కథ రాస్తున్నాను సార్. ఆ కథలో పాత్రలన్నీ బయటకు వచ్చి నాతో మాట్లాడుతున్నాయి, నన్ను కొడుతున్నాయి, నాకు వార్నింగ్ ఇస్తున్నాయి సార్. ఇలాగా రైటర్ ఇంటికి ఎస్ఐ వచ్చాడు సార్. ఒక అమ్మాయి వచ్చి, నిజంగానే యువత వస్తుందంటావా? అగో యువతే యువతే ఈ యువత అన్న కోతిలా ఉంది. ఇద్దరు ప్రేమగా చూసుకొని గదిలోకి వెళ్ళడానికి వెళ్తాను బ్రేక్. బ్రేకా? ఒరే 10 నిమిషాలు అయితే నేనే బ్రేక్ ఇద్దాను కదరా. రాయ్ రాయ్ రాయ్. ఇప్పుడు మందేసా కదా సార్, చిన్న నిద్ర వస్తుంది సార్. నిద్ర? ఒరే అన్నయ్య, ఈ తమ్ముడు నిద్ర లేపి ఎంతరా పడుకుంటానంటున్నావు? రాయిరా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.